బలాభివృద్ధి. యెషయా గ్రంథం 40:29. యెషయా గ్రంథం 40:29. సొమ్మసిల్లిన వారికి ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోయారా? శక్తిహీనులుగా ఉన్నారా? బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. ప్రశ్న బలాభివృద్ధి దేనికి? ప్రశ్న. క్షేమం అంటే ఏమిటి? ఇప్పుడు బలాభివృద్ధి ఎందుకు? జవాబు, నిత్యము నీవు దేవుని సన్నిధిలో కనబడేందుకు బలం కావాలి. 84వ కీర్తన 7వ వాక్యం. కీర్తన 7వ వాక్యం. వారు నానాటికి బలాభివృద్ధి నందుతూ ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని. తలలు పైకెత్తండి. మీలో ప్రతి ఒక్కరూ ప్రతి సభకి, ప్రతి ప్రార్థనకి, ప్రతి కార్యక్రమానికి, ప్రతి సభలో మీరు పాలు పొందాలంటే ఇవాళ వచ్చారా? మరల మే నెల 23వ తారీఖు నా పుట్టినరోజు. ఆ రోజు రమ్మంటే రారు. మరలా 1వ తారీఖు, మరలా